శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీకి చెందిన సీనియర్ టీడీపీ నేత బండ నాగరాజును హతమార్చేందుకు బీహార్ సుపారీ గ్యాంగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. గత వారం రోజులుగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి పలువురిని వారి వద్ద నుంచి 3 గన్స్, 45 బుల్లెట్స్, 9 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలతో ఓ కారును స్వాధీనం చేసుకుని 7 నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. చిన్నపడాం గ్రామానికి చెందిన కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీను, చందులు, నాగరాజుల మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ కక్షలు, భూ తగాదాలు దీనికి కారణమన్నారు. అలాగే ఈ హత్యలో మరో 10 మందికి పైగా ఉన్నారు. వారి నుంచి ఇక సమాచారం రావాల్సిందని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ హత్యకు 10 లక్షల రూపాయల సుపారీ ఒప్పందం కుదిరింది. ముందస్తుగా 2 లక్షల రూపాయలు మాత్రమే బీహార్ గ్యాంగ్కు అందిందని తెలిపారు. అందరికీ నమస్కారం. మనకి ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 572/2024 అండర్ సెక్షన్స్ మనకి 307 అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది ఒక కేసు. ఇందులో మనకేంటంటే ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చి హైర్ చేసుకొని ఒక వ్యక్తిని చంపడం కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు. వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు. సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నపడం విలేజ్. సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్, కూర్మపు ధర్మారావు అండ్ వాళ్ళకి కోట శ్రీనివాసరావు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం ఈ రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులకు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు. సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదన్నది ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి 3 దొరికారు. అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకు సంబంధించి మొత్తం 4, టోటల్గా 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ 10వ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ. సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి
నవంబర్ లాస్ట్ వీక్లో, అంటే నవంబర్ 25 నుంచి 30 తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు. దాంతోపాటుగా మొత్తం 10 లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని, అందులో 2 లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అన్నది మనకి మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి మొత్తం 2 పిస్టల్స్, ఒక తపంచ అండ్ 45 రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకు తీసుకొని వచ్చారు. బయట నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ 10 నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతోంది. సో మనకున్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనకి మొత్తం 2 పిస్టల్స్ని, ఒక తపంచాని, తర్వాత అమ్యునేషన్ అంటే 45 రౌండ్స్ బుల్లెట్స్ని, తర్వాత 3 బైక్స్ని, ఒక కార్ని అండ్ 9 మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన బైక్స్ ఏవైతే ఉంటాయో, ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు. దీనిపైన మనకి పూణే డిస్టిక్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది అక్కడ. దాంతోపాటుగా ఇక్కడ మనకి లోకల్గా కంచిలి లిమిట్స్లో ఒకటి రెంట్కి తీసుకున్నారు ఒక పర్సన్. ఇంకొక బైక్ వచ్చి, 3వ బైక్ వచ్చి కూడా దొంగలించబడిన బైక్. అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు, అది కూడా చేయడం అన్నది జరుగుతుంది అది. సో వీళ్ళ మోటివ్ ఏంటంటే చంపడం ఒకటే కాదు, చంపిన తర్వాత దానికి సాక్ష్యాధారాలు అనేది ఉండకూడదు, ఎవరు దొరకకూడదన్న ఒక ప్లానింగ్తోనే వీళ్ళు చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ ఒక శాంతి భద్రతల సమస్య జరుగుతుంది. బయట నుంచి వచ్చి ఎవరో దీన్ని ఇక్కడ ఏదో చేస్తున్నారన్న ఒకటి క్రియేట్ చేయడం కోసం చేసినట్లు మనకు కనిపిస్తుంది. సో దీని మొత్తానికి మనకి టీంకి సంబంధించి కాశీబుగ్గ డిఎస్పీ గారు ఫర్దర్గా కూడా కేసెస్ ఏమైనా ఉన్నాయనేది మనం చూస్తున్నాం. సో వీళ్ళు అక్కడ ఆల్రెడీ అక్కడ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ తోటి వీళ్ళ ఎక్కడైతే హోమ్ టౌన్ ఉందో అక్కడ మనం మాట్లాడడం జరిగింది. 1 or 2 డేస్లో ఆ డీటెయిల్స్ కూడా మనకు వస్తాయి. ఇక్కడ మిగతా 8 మంది కేసెస్ ఉన్నాయి, అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకరిపైన 3 కేసెస్ ఉన్నట్లుంది, మిగిలిన వాళ్ళపైన 1-2 కేసెస్ ఉన్నాయి, వీళ్ళపైన అక్యూజ్డ్ పైన ఉన్నాయి. సార్ ఎవరైతే బాధితులు నాగరాజ్ మీద కూడా రౌడీ షీట్ ఉంది, పోలీస్ కేసు కూడా, ఆ కేసెస్ వాళ్ళపైన కూడా ఉన్నాయి. అందులో కొన్ని ఆల్రెడీ ఫాల్స్ అని రెఫర్ చేసినట్లు ఉన్నారు. సో కొన్ని ట్రూ కేసెస్ కూడా, ఛార్జ్ షీట్ కూడా వేసిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళపైన కూడా కేసెస్. రౌడీ షీట్ ఉందా సార్ నాగరాజ్? ఉంది. సరే వీళ్ళు ఎక్కడ సార్ అక్యూజ్డ్ పైన ఒకరి వీళ్ళు కూడా అరెస్ట్ అవ్వలేదు, ఇతను కూడా అవ్వలేదు. ఇందులో ధర్మారావు అన్న అతని పైన ఒక కేసు ఉంది, 2018 కేసు ఒకటి ఉంది, 447, 427 ఐపీసీ సెక్షన్స్ కింద ఉంది. మిగిలిన వాళ్ళపైన కూడా కొన్ని ఉన్నాయి సార్, కేసెస్ ఉన్నాయి. వీరిద్దరి మధ్య వైరం మీద డైరెక్ట్గా వీళ్ళిద్దరి మధ్య వైరం పైన కేసెస్ మనకేం ఫైల్ కాదు సార్. సుపారీ గ్యాంగ్స్ అంటే ప్రశాంతంగా ఉండే జిల్లా శ్రీకాకుళం. సుపారీ గ్యాంగ్స్ ఈ మధ్యకాలంలో హల్చల్ చేస్తున్నాయి. అక్కడ శ్రీకూర్మంలో కూడా అతను వైసీపీ వైస్ ఎంపీని కూడా మద్దతు చేశారు. అప్పుడు రాయలసీమ నుంచి ఎవరో గ్యాంగ్స్ వచ్చినటువంటి పరిస్థితి, బీహార్ నుంచి వచ్చాయి. ఏంటి సార్ పరిస్థితి, ఎలా నిఘా ఎటువంటి నిఘా పెడుతున్నారు? వెరీ క్లియర్గా నిఘా ఎంత పటిష్టంగా ఉన్నదని మీరే చూస్తూ ఉన్నారు. సో దానికి రిజల్టే ఇది మనకి. సో ఖచ్చితంగా ఇలాంటిది ఏదన్నా కూడా మనం చట్టపరంగా వాళ్ళపైన డెఫినెట్గా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము. దాంతోపాటు మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎస్బీ ద్వారా కావచ్చు, లోకల్ పోలీస్ ద్వారా కావచ్చు, ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, అండ్ మనకి పబ్లిక్ మీడియా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇలా ప్రివెంట్ కూడా చేయగలుగుతున్నాం మనం అఫెన్సెస్ జరగకుండా. సో 100% దానిపైన మనం చాలా టఫ్గా వెళ్తాము. సో అందులో ఎటువంటిగా మనం ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. వీళ్ళు వెపన్స్ డెఫినెట్ ఎవరి దగ్గర కొన్నారనేది మనకి ఇంకా ఐడెంటిఫై కాలేదు. బట్ వీళ్ళకి డెలివరీ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ విజయ్ అన్న ఒక పర్సన్ మనం ఐడెంటిఫై చేశాము. మనకు అతను దొరికిన తర్వాత వాళ్ళ బ్యాక్వర్డ్ లింక్ అనేది దొరుకుతుంది. బట్ మోస్ట్లీ ఇది కలకత్తా నుంచి కానీ బీహార్ నుంచి కానీ వచ్చి ఉండొచ్చు అని మనం ఒక సస్పిషన్ ఉంది. అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, అది చేస్తాను. ఆ పర్సన్ ఇంకో విషయం ఏదైతే ఆ రోజు అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కూడా స్టేషన్ దగ్గర ఒక 2 days హల్చల్ చేశారు. ఆయన నుంచి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా తీసుకున్నారా? ఎవరు ఎందుకు వచ్చి ఏ ధర్నా చేస్తారన్నది అది వాళ్ళకి తెలియాలి. మన వరకు అయితే మనం ఏం చేస్తున్నామంటే చట్ట ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్తున్నాము. సో దాని ప్రకారం మనం ఏదన్నా ఉన్నా కూడా యాక్షన్ తీసుకుంటాం. అది మీకు అప్డేట్ చేస్తారు సార్. గతంలో మావోయిస్టుల నుంచి కూడా, అంటే గత ప్రభుత్వంలో కూడా మావోయిస్టుల నుంచి కొందరు పొలిటీషియన్స్కి బెదిరింపులు రావడం,
ఇప్పుడు ఇటువంటి గ్యాంగ్స్ పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ అంటే లోకల్ లీడర్ని టార్గెట్ చేసిన పరిస్థితి మన పొలిటికల్ లీడర్స్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఏమైనా నిఘా ఏమైనా పెడుతున్నారు వాళ్ళు సెక్యూరిటీ? 100% మనం సెక్యూరిటీ పరంగా ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి ఒక మేజర్ అఫెన్స్ అనేది జరగకుండా మనం చేయగలిగాం. సో నాట్ ఓన్లీ మనకి మెయిన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అనే కాదు, అది ఏ లెవెల్ ఆఫ్ లీడర్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళు మండల్ లెవెల్ లీడర్స్ అవ్వచ్చు లేదా మనకి పంచాయతీ లెవెల్ కావచ్చు, ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరిపైన మనకి వాళ్ళ సెక్యూరిటీ పరంగా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది 100% తీసుకుంటున్నాము. మోహన్ కావచ్చు, నారాయణ కావచ్చు, అండ్ తిరుపతి కాశీబుగ్గ రూరల్ సిఐ గారు, అలానే మన ఎస్ఐస్ అందరూ, అండ్ ఎస్బీ సిఐ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణ గారు, టీం మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఇది జరిగింది. ఇందులో మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణాలు పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది. దీంతో పాటుగా మనం 7 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నాము. మనకు ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. బాధితుడు అంటే ఎవరైతే టార్గెట్ చేస్తారో ఆ వ్యక్తికి కూడా తెలియదంట అంటే సుపారీ గ్యాంగ్ వచ్చినట్టు తనకి కుట్ర జరిగింది. బట్ మీరు ఎలా అచీవ్ చేయగలిగారు, ఎలా ఐడెంటిఫై చేయగలిగారు? మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ అండి. సో మనకి లోకల్ పబ్లిక్ తోటి ఎప్పుడైతే మనకు ఆ రిలేషన్ అనేది ఉంటుందో సో అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా కొన్ని బయటికి మనం చెప్పకూడదు కాబట్టి కొన్ని మనం వర్కౌట్ చేసి దాన్ని చేసాం. సరే, ముగ్గురేనా లోకల్గా ముగ్గురేనా నిందితులు? ఇంకా పై అంటే అతను బాధితుడు కూడా కొంత నాకు పొలిటికల్గా పై స్థాయి వ్యక్తులతో కూడా వైరం ఉంది అనేది అంటున్నారు. దాని మీద కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పై స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం మనం మొత్తం 17 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. బీహార్ వాళ్ళు ఒక 6 మంది, ఇక్కడ ఒక 11 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళల్లో ఈ రోజుకి మనం 7 మందిని మాత్రం అరెస్ట్ చేయగలిగాము. మిగిలిన వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేయాలి, అండ్ వీళ్ళని మళ్ళీ మనం ప్రొసీజర్ ప్రకారం కస్టడీకి తీసుకోవాలి. అండ్ మనకు టెక్నికల్గా సాక్ష్యాధారాలు ఏ వస్తాయో చూసి దాన్ని బట్టి మనం ఏదైనా చెప్పగలం. ఇక్కడ ఈ ముగ్గురు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్? వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి? వాళ్ళు కూడా వీళ్ళ ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళే. ఇక్కడ నేమ్స్ రాయలేదు, మీకు ఆ డీటెయిల్స్ పొలిటికల్ బ్యాక్గ్రౌండా లేకుంటే? వీళ్ళందరూ ఒక గ్రూప్కి సంబంధించిన, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. పార్టీ వైరం ఉందంటారా? పొలిటికల్ వైరం అది మీకు అందరికీ తెలిసిందే, మనకు కూడా తెలిసిందే. వీళ్ళ మధ్య పార్టీ వైరుధ్యాలు అనేది ఉన్నాయి, పార్టీ పరంగా విభేదాలు ఉన్నాయి. కాకపోతే అది ఒకటనే కాదు, మిగిలిన డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వ్యక్తి నాగరాజ్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ పర్సన్ ఇందులో ఒక అంపోలు శ్రీనివాస్ అన్న వ్యక్తి పైన ఆర్టీఐ యాక్ట్లో ఒకటి పిటిషన్ వేశారు. అతని సర్టిఫికెట్స్ నిజమా అబద్ధమా, ఇతని జాబ్ ఇలా వచ్చింది అది నిజమా అబద్ధమా అని వెరిఫై చేయడం కోసం పిటిషన్స్ వేశారు. అట్లనే వీళ్ళ మధ్య ల్యాండ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కలగలిపి ఏంటంటే ఎక్కడ మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వీళ్ళ ఆలోచనతోటి అతన్ని ఎలాగైనా చంపాలన్న ఒక ఆలోచన అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి సార్? పైన కేసులు ఏమైనా ఉన్నాయా? వీళ్ళకి కేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 మంది పైన పాత కేసెస్ ఉన్నాయి వీళ్ళ అక్యూజ్డ్ పైన కూడా. బీహార్ గ్యాంగ్ ఇప్పుడు ప్రజెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ మీకు చెప్పాను, వాళ్ళకి ఊర్లో ఏదైతే ఆధిపత్యం ఎవరైతే ఉండాలని అనుకుంటున్నారో, మేమే ఉండాలి, అవతల వాళ్ళకి ఆధిపత్యం అన్నది ఉండకూడదు అన్నది ఒక ఆలోచన ఉండడం కావచ్చు. వీళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న ఇష్యూస్, చిన్నవి పెద్దవి ఏవైతే ఉన్నాయో, సివిల్ తగాదాలు కావచ్చు, ఇట్లా ఆర్టీఐ యాక్ట్ ఫైల్ చేసి ఇలా అడగడం కావచ్చు, లేదంటే మనకి లాస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి గురించి కూడా ఏదో వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగినట్లుంది, ఇలాంటివి కావచ్చు. అండ్ వీళ్ళ మధ్య ఉన్న ఈ పొలిటికల్ పరంగా ఉన్న డిఫరెన్సెస్ కూడా కావచ్చు. సో వీటన్నిటిని కలగలిపి వాళ్ళకి ఇంకా ఇది మనము ఎలాగైనా చెయ్యాలన్నది ఒక ఆలోచన వాళ్ళకి. సో అది డెఫినెట్గా తెలుస్తుంది మనకు అక్కడ వరకు. సో ఫర్దర్ ఇంకేముంది అన్నది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. అది మీకు ఇస్తారు, మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తారు, ప్రెస్ నోట్తో పాటు మనం. ఆ 3 ఉన్నారు, ఇంకొక 2 దొరకాలి. ఆ 2 కూడా ఒకరు వెపన్ డెలివరీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు అక్కడ నుంచి కోఆర్డినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పర్సన్స్ కూడా ఐడెంటిఫై అయ్యారు. టీమ్స్ని ఆల్రెడీ మనం పంపించడం కూడా జరిగింది. ఇక్కడ పలాస నుంచి బీహార్కి వెళ్ళిన ఒక వ్యక్తి ద్వారా వాళ్ళకి పరిచయం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేసాం, ఆ పర్సన్స్ ఎవరన్నది కూడా. వాళ్ళని కూడా మనం పికప్ చేస్తాం. కొంచెం ఉన్నట్లుంది, మన కేసెస్ డీటెయిల్స్ అన్నీ వస్తే మనకు తెలుస్తుంది.